వచ్చావా? రారా, నీ కళ్ళతో నువ్వే చూడు. మీ నాన్నంటే ఏమనుకున్నావు? మొన్న సంబంధం చెడగొట్టానని బాధపడ్డావు కదా. ఇదిగో నా స్నేహితుడు. నా ఫ్రెండు, నా కాబోయే అల్లుడు. నా కూతుర్ని ఇష్టపడి ₹1 కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. నాన్న, నువ్వు లేనా? వెళ్దాం పద నాన్న. హే సత్య, సారీ మరదల పిల్ల, ఎలా ఉన్నావు? మీ అక్కకు పెళ్లి చూపులని తెలీదా? ఈరోజు రిక్షా తొక్కకపోతే ఏమవుతుంది? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ముందు లేరా ఇక్కడి నుంచి. హే సత్య, ఏంటో మాటలు? నువ్వు ఆగు నాన్న. ముందు లేరా ఇక్కడి నుంచి. పోరా బయటికి. నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటావా? తాగుబోతు సన్నాసివి. సత్య, మాటలు తిన్నగా రానివ్వు. నీతో తిన్నగా మాట్లాడేదేంట్రా? అయినా నిన్ను కాదు, నాన్నా వీడు మంచోడా? అవును, నాకన్నీ చూసుకుంటాడు. ఏంటి చూసుకునేది? వాడు తాగిన తర్వాత మిగిలిన మందు నీకు పోసి తాగించడం చూసుకోవడమా? అసలు కూతుర్ని ఎలాంటి వాడి చేతుల్లో పెట్టాలో తెలియని వాడివి నువ్వొక తండ్రివా? నువ్వు చెడగొడతావని నాకు తెలుసు. నువ్వు పెళ్లి చేయలేవు, నేను పెళ్లి చేస్తే చెడగొడతావు. మళ్ళీ నా మీదే దెబ్బలాడతావు. ఇదిగో నందిని, దీని మాట వినకు. ఇది మగరాయుడు, ఇది ఇలానే తిరుగుతుంది. నువ్వు మాత్రం నేను చెప్పింది చేయి. ఏంటి నువ్వు చెప్పేది? ఏయ్, నువ్వు పోరా ఇక్కడి నుంచి. అది కాదు సత్య, ఒకసారి నా మాట. ఏంటి నీ మాట? పోరా పోరా. ఏయ్, నన్నే అవమానిస్తావా? ఏంటి అవమానించేది? నీలాంటి తాగుబోతుకి మా అక్క కావాలా? మళ్ళీ మా ఇంటి వైపు చూసావనుకో, నీ 2 కళ్ళు పీకి చేతిలో పెడతాను. పోయి ఇక్కడి నుంచి. సత్య, ఈ అవమానం మర్చిపోను. ఎప్పటికైనా నీ అక్క నాదే. నీ అక్కని పెళ్లి చేసుకొని తీరుతాను. నువ్వెలా అడ్డస్తావో నేను చూస్తాను. నీ నీడ కూడా మా ఇంటి గడప మీద పడినివ్వను. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. పో ఇక్కడి నుంచి. నానా, నీకు చేత కాకపోతే వదిలే, అంతేకాని ఇలా అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి పెళ్ళంటూ మా ప్రాణాలు తీయకు. నువ్వు అలానే అంటావు. ఏదో ఒక రోజు నీ వల్ల నీ అక్క ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చస్తుంది. ఎలా చేస్తారో చావండి. నువ్వు నష్టజాతకురాలివి. నిన్ను కనడమే తప్పు. నానా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నాకంతా దరిద్రమే. ఆ దరిద్రం చూడలేకే మీ అమ్మ పోయి ఉంటుంది. నేను ఆ రోజే చనిపోయుంటే నాకు ఈ శని వదిలిపోయేది.
నీకీ జన్మకి పెళ్ళవదు. ఇలాగే నట్టింట్లో ఏడుస్తూ కూర్చో. నేను కూడా ఏదో ఒక రోజు ఈ మందు తాగడం మానేసి పురుగుల మందు తాగి చేస్తాను. దెబ్బకి దరిద్రం వదిలిపోతుంది. అక్క అక్క నువ్వు బాధపడకక్క. ఆ తాగుబోతు మాటలు పట్టించుకోకు. ఆయన గురించి తెలిసిందే కదా. అక్క నీకు మంచి సంబంధం వస్తుందక్క. నేనున్నానక్క నీకు. నువ్వు బాధపడకు, బాధపడకు అక్క. దా అత్తయ్య, బాలాకి బిడ్డకి ఏం జరుగుండదు. నా మనసుకి ఎందుకో ఇలా చేయడం తప్పనిపిస్తుంది అత్తయ్య. చూడే సోదా, స్వామీజీ చెప్పినట్టు కొన్ని కార్యాలు మన నమ్మకాలతో ముడిపెట్టకూడదు. ఈ కార్యం జరగని నా కన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. నా కన్నయ్య బతికే ఉన్నాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎంతో ఆశపడ్డాను. కానీ ఈరోజు వాడు లేడని తెలిసేసరికి నా ప్రాణాలే పోయేటట్టున్నాయి. మన మనసుకి కష్టమైనా సరే ఈ కార్యాన్ని పూర్తి చెయ్యాలి. స్వామీజీ, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా, మొదలు పెట్టండి. ఓం గణాన అంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా ఏమండి, వద్దని చెప్పండి. మీరేదో ఒకటి చేయండి. నువ్వు కాస్త ఓపిక ఉండు గాయత్రి.